సార్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ వాళ్ళ అబ్బాయి భార్గవ్ ఇద్దరు కూడా కనబడకుండా పోయారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. విత్ ఇన్ ద పార్టీలోనే ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయంటున్నారు. ఈవెన్ లోకేష్ గారు కూడా ఆయన పైన కోపంగా ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోయారని అంటున్నారు. మరి ఎక్కడికి పోయారు, నిజంగా వెళ్ళిపోయారంటారా సార్? నేను లాంగ్ బ్యాక్ ఒక స్టోరీ చదివాను. అదేంటంటే తాబేళ్ళు కోతులు గొడవల్లో తాబేళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అంటే పైన చెప్పు ఉంటుంది, అందువల్ల కోతులు ఓడిపోతున్నాయి. అప్పుడు ఒక తెలివైన కోతి ఒక సలహా ఇచ్చింది, ఆ తాబేళ్ళను తెప్పించి కొట్టండి రా అని చెప్పి. ఆ తాబేళ్ళని ఇలా రివర్స్ చేయడంతో వెనకంతా అవి దాని కిందంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అలా వాళ్ళు జయించారు. అంటే ఒక చిన్న క్లవర్ ఐడియాతో జయించారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్నటి వరకు ఒక దుర్భేద్యంగా అనిపించింది జగన్ సామ్రాజ్యం, అంటే ఆ తాబేలు బోర్లించి ఉంటే ఎలా ఉందో అలా. సో ఇక్కడ చంద్రబాబు దాన్ని తెప్పించి కొట్టేసరికి మొత్తం పోయినప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి గెలుపులో ఉన్నప్పుడు మనం లేదా అధికారంలో ఉన్నప్పుడు మన వీక్నెస్ కూడా స్ట్రెంగ్త్ లాగా అనిపిస్తుంది, చాలా బలంగా ఒక ఇమేజ్ జనంలో ఉంటుంది, ఆ ఇమేజ్ పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఓడిపోతామో ఆ ఇమేజ్ ఉండదు, ఇంకా ఇమేజ్ రివర్స్ అయిపోయి ప్రతి బలం కూడా బలహీనతలాగా కనిపిస్తుంది. అలాగా ఇప్పుడు జగన్ మీద ప్రతి ఒక్కరూ దారిని పోయే దానయ్య కూడా జగన్ ఫెయిల్యూర్కి ఇదే కారణం, అసలు కారణం ఇదే అని చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి ఎవరు కూడా మనం అక్కడ ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఏం కారణాలు ఏంటి అనేది 100 కారణాలు ఉండొచ్చు, కర్ణుడి చావుకు 100 కారణాలు అంటుంటారు కదా, అలాగా దాంట్లో ఏది కారణం అనేది ఇవాళ ప్రతి ఒక్కరు వీళ్ళెందుకు మరి ముందు చెప్పలేదు అనేది మనకి డౌట్ వస్తుంది. అతను గెలవక ముందు నీ తప్పులు ఇవి అని జగన్ చేస్తున్న 10 తప్పులు 20 తప్పులు అని కొంతమంది చెప్పలేదని కాదు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. జగన్ ఈ తప్పులు చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్పారు కూడా గతంలో. అంటే జగన్ ఇవాళ ఏమైపోయిందంటే, జగన్ ఎప్పుడైతే అతి దారుణంగా ఓడిపోయాడో ఇంక ప్రతి ఒక్కరూ వచ్చి రకరకాల తప్పులు చెప్తున్నారు. అందులో ప్రధానంగా వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి ఇలాంటి వాళ్ళ మీద చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసు. ఈ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ అనేది ఎలా ఫంక్షన్ అయింది జగన్ టైంలో, ఇప్పుడు ఒక్కొక్క సీఎం టైంలో ఇది ఒక్కొక్క రకంగా ఫంక్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ దగ్గర చూసుకున్నప్పుడు కేసీఆర్ దగ్గర సీఎం అనేది అసలు కేసీఆరే ఫంక్షన్లో ఉండడు, ఫంక్షనింగ్లో ఎక్కువ భాగం సెకండ్ టర్మ్ అయితే మొత్తం కేటీఆర్ఏ చూశాడు. ఆయన ఏదో విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రమే రావడం, డే టు డే వ్యవహారాలంతా కూడా కేటీఆర్కి వదిలిపెట్టాడు. చంద్రబాబు నేచర్ వేరు. చంద్రబాబు డే టు డే దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం దగ్గర వరకు ఆయన కంట్రోల్లో ఉండడానికి చూసుకుంటాడు. కాకపోతే కొన్ని విషయాలు లోకేష్కి కూడా వదిలేస్తాడు. లోకేష్ని తర్బీజ్ చేయడం కావచ్చు, లోకేష్ని నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, దీనికోసం చేస్తాడు. ఈసారి ఇంకా లోకేష్కి ఎక్కువ పవర్స్ కనిపిస్తున్నాయి మనకి. ఆల్రెడీ ఇప్పుడు లోకేషే ఈ రివెంజ్ స్టోరీకి నాయకుడు లోకేషే, అతనే గైడ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గవర్నెన్సు ఇదంతా కూడా చంద్రబాబు చూసుకుంటే పార్టీని నడపడం ప్లస్ రివెంజ్ తీర్చుకోవడం, ఈ 2 కార్యక్రమం లోకేష్ తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే జగన్ ఏం చేశాడంటే తనకు లాయల్గా ఉన్న కొంతమందిని పెట్టుకున్నాడు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, అంతకుముందు ఆయన సాక్షులు ఉన్నాడు. సజ్జల ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో స్నేహం ఉంది. సో రెండోది భారతిరెడ్డికి కూడా సజ్జల క్లోజు. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే టాలెంట్ కమ్ లాయల్టీ. అతను నిజానికి ఏమి రాజకీయ గవర్నెన్స్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ పెద్ద అనుభవం ఏం లేదు ఎవరికి, సజ్జలకి. కానీ వెరీ లాయల్, తన మొత్తం ఫ్యామిలీకి అందరికీ లాయల్గా ఉంటాడు. తనకి కొంత నాలెడ్జ్ ఉంది, మంచి జర్నలిస్టు, ఒక పత్రిక నడిపాడు కాబట్టి అతను నడపగలడని చెప్పి అతన్ని పెట్టుకున్నాడు. ఆ రకంగా సజ్జల అతనికి ఉపయోగపడినాడని అతను నమ్మితేనే కదా ఇన్నేళ్ళు కంటిన్యూ చేశాడు, లేకపోతే ఎప్పుడో పక్కన పెట్టేశాడు కదా. సో సజ్జల తన మీద ఏదైతే బాధ్యత పెట్టాడో అది అతని దృష్టిలో నెరవేర్చాడు.
అట్లాగే ఇంకో ధనంజయ రెడ్డి ఏమో ఐఏఎస్ ఆఫీసరు, తనని కూడా దగ్గరకు పెట్టుకున్నాడు. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్, ఒక పర్సనల్గా తనకి అనుకూలంగా ఉంటూ తన ఎప్పుడైతే మన వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగైతే ఆత్మగా ఉన్నాడు, అంటే ఒక లాయల్ నమ్మకస్తుడు, రేపు మనీ మేనేజ్మెంట్ చూడాలి, చాలా సీక్రెట్ వ్యవహారాలు కొన్ని నడపాల్సి వస్తుంది, ఇవన్నీ ఎవరి మీద ఒక డిపెండ్ అవ్వాలంటే ముందు తన ప్రాణాన్ని నమ్ముతున్నట్టే, తనని నమ్ముతున్నట్టే నమ్మగలిగిన వ్యక్తులు ఉండాలి. మామూలుగా ఇది అందరూ కూడా పెట్టుకుంటారు, ఏ పెద్ద బిజినెస్ మెన్ అయినా, లేకపోతే మాఫియా కింగ్స్ అయినా, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అయినా, ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఉండాలి. ఒక విశ్వసనీయత అనేది ఇంపార్టెంట్ అక్కడ. అలాగా పెట్టుకున్నాడు సజ్జలు. అయితే ఇప్పుడు అదే కొంప ముంచిందనేది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు, లేకపోతే జక్కంపూడి రాజా కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా ఓపెన్గా మాట్లాడుతున్నారు. చాలామంది నిజానికి ఎప్పటి నుంచో ఇది మాట్లాడుతున్నారు. జగన్ దగ్గర ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడు. దాదాపు 40-50 మంది ఎమ్మెల్యేలు జీవితంలో ఎప్పుడూ జగన్ని కలవలేదు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎక్కడి వరకు ఆగిపోతుందంటే సీఎంఓ ధనంజయ రెడ్డి, సజ్జల వీళ్ళ వరకు ఆగిపోతుంది. సో వీళ్ళు పొలిటీషియన్స్ కాదు. పొలిటీషియన్స్ ఇంకొక పొలిటీషియన్ డీల్ చేసే మెకానిజం వేరే ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ చూసేవాళ్ళు, లేకపోతే సజ్జలకు పబ్లిక్ లైఫ్ కానీ ఏమి ఉండదు. సో అలాంటి వాళ్ళు చూసే పద్ధతి తేడా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఎమ్మెల్యేలకి సగం ఆ సమస్యను వింటే సగం వాళ్ళకి హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. సమస్య సాల్వ్ అయ్యే సంగతి తర్వాత. ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోతాం, మన సమస్య తను 10 నిమిషాలు వింటేనే మనకి రిలీఫ్ వస్తుంది. విని ఏం కాదు, ఇది పెద్ద సమస్య ఏం కాదు, నేను ట్యాబ్లెట్లు రాస్తాను, బాగైపోతుంది అనే ఒక హోప్ క్రియేట్ అవుతుంది. మనం ఏదో ఊహించుకొని వెళ్తే అతను అక్కడే మనకి సొలేస్ వస్తుంది. అలాగే వీళ్ళు కూడా జగన్తో కలిస్తే చాలు, జగన్ మన మాట వింటే చాలు అనుకొని వెళ్తే అసలు జగనే కలవడు. ఎంతసేపు ధనంజయ రెడ్డి, సజ్జల, సో వీళ్ళతోనే వ్యవహారం ఉంటుంది. జగన్ మీడియాతో కూడా మీడియాతో మాట్లాడాలంటే ఒక వాయిస్ ఓవర్ లాగా ఈయన నోట్లో నుంచి జగన్ మాటలు వస్తాయి, సజ్జల నోట్లో నుంచి. ఇలాగే ప్రతిదీ జరిగింది ఓవరాల్గా. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సకల శాఖ మంత్రిగా సజ్జలకు పేరు వచ్చింది. నిజానికి నా దృష్టిలో ఏంటంటే సజ్జల ఒక ఎక్స్టెన్షన్ ఆర్మ్ లాంటి వాడు జగన్కి. జగన్ నడిపిస్తేనే సజ్జల, కానీ సజ్జల కంటూ సపరేట్ అజెండా, సపరేట్ వ్యవహారాలు ఏమీ లేవు. జగన్ మౌత్ పీసు, జగన్ ఆము, ఇలాగ ఎన్నన్నా చెప్పచ్చు. జగన్కి ఒక ఎక్స్టెన్షన్, జగన్కి ఒక పబ్లిక్ ఫేస్, అలాగా నడిపాడు. కానీ జనాలకి ఎలాగ ఉంటుందంటే, ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తాము, అక్కడ ఎవడో ఒకడు ఉంటాడు, వాడు అడ్డుకుంటుంటాడు. మనమేమనుకుంటాము, ఈ వీడే అని వాడిని బూతులు తిట్టుకుంటున్నాం. నిజానికి ఆ డైరెక్టర్ వాడిని ఎంగేజ్ చేస్తేనే కదా అది ఉంది. సో ఇలాగ అయిపోతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి హామ్ ఎక్కువ చేస్తుంటారు. సో ఆ నాయకుడేమో ఇతని మీద డిపెండ్ అయిపోయి ఉంటాడు. ఇది తప్పు ఎవరిది ఇక్కడ? జగన్ది తప్ప సజ్జలది కాదు. సజ్జల ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాల్సిన బాధ్యత జగన్ది కదా. ఏదైనా ఉంటే జగన్ ఎందుకు వదిలేశాడంటే తనకి ఇబ్బంది లేకుండా పనులన్నీ తనే చూసుకుంటున్నాడు, ఎవడోనో కలుస్తున్నాడు, ఇవన్నీ తలనొప్పులు లేదు నాకు అనేది జగన్ చూసుకున్నాడు. కానీ ఇక్కడే కొట్టింది. అందుకని ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అందరూ అంటే, ఈ సీఎంఓ ఆఫీస్ వల్లే కొంప మునిగింది, ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా పవర్ లేకుండా పోయింది, ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అనేది చెబుతున్నారు. అంటే పోస్ట్ మార్టం జరుగుతుంది ఇప్పుడు. అది మంచిదే యాక్చువల్గా. ఇందులో కొన్ని కరెక్టే ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, కానీ ముందు అసలు ఓపెన్ అప్ అయి మాట్లాడడం అనేది ఇంపార్టెంట్. నిజానికి జగన్ కూడా అందరిని పిలవాలి, వాళ్ళ అభిప్రాయాలు ఇప్పుడు ఓపెన్గా వినాలి, విమర్శలు ఏమన్నా ఉంటే నన్ను కూడా చెప్పండి, నా తప్పులు ఉంటే కూడా చెప్పండి అని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడైనా ఓపెన్ అప్ అవ్వాలి. దీన్నే టాకింగ్ క్యూర్ అని కూడా అంటుంటారు సైకాలజీలో. అంటే మాట్లాడడం వల్లే సమస్యలు క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలాసార్లు ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇవి జగన్ చేయాలి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే జగన్ ఏమన్నా చేయడానికి కూడా అతనికి వెసులుబాటు ఇవ్వరు ఎవరు, తెలుగుదేశం వాళ్ళు. అంటే ఆ పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి కావాల్సిన విమర్శాత్మవిమర్శ అంటారు. కమ్యూనిస్ట్ పార్టీల్లో విమర్శాత్మవిమర్శ అనేది బలమైన ఆయుధం లాంటిది కమ్యూనిస్ట్ పార్టీలకి. అంటే వాళ్ళు విమర్శను ఆహ్వానిస్తారు, తాము కూడా
ఆత్మవిమర్శ కూడా వాళ్ళ ముందే చేసుకుంటారు వీళ్ళు కూడా, నా తప్పులు ఇవి అని. సో ఇటువంటి విమర్శ అనేది ఇవాళ చేసుకోవాలి. కానీ ఇవన్నీ దానికి సమయం ఇచ్చే మూడ్లో లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేరు. వీళ్ళు డే 1 అంటే 0 నుంచే వీళ్ళు అటాక్ మొదలు పెట్టేశారు. అందువల్ల ఇవాళ సజ్జలకు కూడా అది ఈ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు టార్గెట్ ఇప్పుడు క్వార్టరీగా ఎవరెవరు ఉన్నారో జగన్ చుట్టూ వాళ్ళను ముందుగా అటాక్ చేసి తర్వాత జగన్ మీదకి వెళ్తారు. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అనమాట. సో అలాగా నిన్న వాసుదేవ్ రెడ్డి మీదకి వెళ్ళారు. ఆల్రెడీ ఆయన మీద సిఐడి కేసులు పెట్టారు. ఆయన్ను ప్రమాణ స్వీకారం తర్వాత ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ లోపల అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. నెక్స్ట్ వీళ్ళ టార్గెట్ సజ్జల, బొత్స. ఆల్రెడీ బొత్స మీద ఒక స్కామ్ పెట్టారు, దాని మీద ముందుకెళ్ళే అవకాశం ఉంది. నెక్స్ట్ సజ్జల, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, ఇలాగ ఒక టీముని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అట్లాగే అధికారుల లిస్టు ఆల్రెడీ ఎర్రబుక్లో లోకేష్ పెట్టుకున్నాడు. సో ఇప్పుడు సజ్జల అండ్ సజ్జల కొడుకు భార్గవరెడ్డి, అతను మొత్తం సోషల్ మీడియా ఇన్ఛార్జి. అంతకుముందేమో విజయసాయిరెడ్డి ఉంటే అతన్ని వేరే పనులు అతనికి అప్పగించి భార్గవరెడ్డికి ఇచ్చారు. సో భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తండ్రి కొడుకులు, వీళ్ళ మీద ఇప్పుడు లోకేష్ ఫోకస్ ఉంది. అందుకని రెండోది ఏంటంటే పార్టీ అంతా కూడా సజ్జల మీద కోపంగా ఉన్నారు. సో అందుకని సజ్జల సైలెంట్ అయిపోయాడు. ఎన్నికలు రిజల్ట్ రాగానే సైలెంట్ అయిపోయాడు, అసలు కనిపించట్లేదు ఎక్కడ కూడా. మేబీ సజ్జలు కూడా కొద్ది రోజులు సైలెంట్గా ఉందాం అనుకున్నాడా, లేకపోతే భయం వేసి విదేశాలకు పారిపోయాడు. విదేశాలకు పారిపోయినా పట్టుకొస్తారు, ఇవాళ పెద్ద విషయం కాదు వీళ్ళు అనుకుంటే. మరి అతను అట్లా పారిపోవడం వల్ల కూడా బ్యాడ్ నేమ్ ఎక్కువ వస్తుంది, ఫేస్ చేయాల్సిందే. సజ్జల జైలుకి పోవాలనిపిస్తే జైలుకి పోవాలని వీళ్ళు డిసైడ్ అయితే జైలుకి పోవాల్సిందే, వేరే మార్గం లేదు. ఇదంతా ఫేస్ చేయాల్సిందే. ఇవన్నీ నాకు తెలిసి సజ్జలకు తెలియవని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి ఒకవేళ రేపు మనం అధికారం లేక రాకపోతే ఏంటి అనేది వాళ్ళకి కూడా తెలుసు కదా, తెలిసే చేశారు వాళ్ళు. మళ్ళీ కూడా అధికారంలోకి వస్తున్నామని నమ్మి ఉంటారు వాళ్ళు. కానీ వరస్ట్కి ప్రిపేర్ అయ్యే నేచరు రాజకీయ నాయకులు అందరికీ ఉంటుంది. అంటే ప్లాన్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటారు మామూలుగా. అది అయి ఉండొచ్చు వాళ్ళు కూడా. ఏదేమైనా సజ్జలు అయితే కనిపించట్లేదని చెప్తున్నారు. నాకు తెలిసి అతను విదేశాలకో పారిపోయే అవకాశం లేదు. మేబీ సైలెంట్గా ఉందామని అనుకోండొచ్చు, బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి. జగన్ కూడా అతనికి సలహా ఇచ్చి ఉండొచ్చు, నువ్వు కొద్ది రోజులు సైలెంట్గా ఉండు, ముందు అందరితో మాట్లాడదాం, ఓపెన్ అప్ కానీ అనేది జగన్ కూడా అనుకోండొచ్చు.